మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రిక్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వివరాలను మియాపూర్ ఏసీపీ మీడియాకు వెల్లడించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మాణంలో ఉన్న భవనాల్లో 3 ఇళ్లలో విద్యుత్ వైర్లు చోరీకి పాల్పడిన నిందితులను ఇద్దరిని పోలీసులు పట్టుకున్నామన్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ దొంగతనానికి పాల్పడ్డ బీహార్ రాష్ట్రానికి చెందిన కంచర్ల దిలీప్ కుమార్, నిశాల్ కరేల్కర్ అనే ఇద్దరు వ్యక్తులు బాధితులను తేలింది. దిలీప్ కుమార్ ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సురారంలోని నివాసం ఉంటుండగా నిశాల్ కరేల్కర్ హబీజ్పేట మియాపూర్లో ఉంటున్నట్లుగా పోలీసులు తెలిపారు. మియాపూర్ ఏసీపీ మాట్లాడుతూ నిర్మాణ స్థలాలు, ఖాళీ ఇళ్లలో రక్షణ చర్యలు పెంచాలని ప్రజలకు సూచించారు. స్టేషన్ క్రైమ్ స్టాఫ్ ఏవైతే ఉన్నారో మనం వీళ్ళు ఒక 2 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. 2 అఫెండర్స్ని. వీళ్ళు యాక్చువల్గా ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. మన దిలీప్ అనే అతను నేటివ్ ఆఫ్ యూపీ. ఇతను గత 10 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇతనికి ఒక క్యాబ్ డ్రైవర్ చేస్తున్నప్పుడు ఇతనికి ఈ 2వ అతను నిశాల్ అని చెప్పేసి ఇతను కూడా అతనికి పరిచయం అయినాడు. అతను కూడా యూపీ అతను. వీళ్ళిద్దరు కలిసి ఈ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు చేసి అక్కడ వాచ్మెన్ లేని సమయంలో అక్కడ చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టినారు. కాబట్టి వాళ్ళకి ఇది అలవాటు అయిన తర్వాత ఏం చేసినట్టే పెద్ద ఎత్తున మనకి డబ్బులు రావాలంటే ఇమీడియట్గా అంటే ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కరెంట్ బాక్స్ ఏవైతే ఉంటే మన ఎలక్ట్రికల్ వైర్ బాక్సెస్ ఏవైతే ఉంటే అక్కడ వాచ్మెన్ రూమ్లలో జనరల్గా ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఆ వాచ్మెన్ రూమ్లలో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఏంటంటే పైన స్టోర్ రూమ్లో పెట్టి గుళ్ళెం పెడతారు. కొంతమంది చిన్న చిన్న తాళాలు వేస్తారు. వేసి అన్అటెండెడ్గా ఉన్నప్పుడు వీళ్ళు అవి పొద్దున కూడా చూసుకుని ఎక్కడెక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ వైరింగ్ పనులు జరుగుతున్నాయో ఐడెంటిఫై చేసుకొని ఆ ఇళ్లకు వెళ్ళి రాత్రి కూడా నైట్లో మిడ్నైట్ 3 to 5 మధ్యలో వెళ్ళి వీళ్ళు ఒక కార్ కూడా వీళ్ళు క్యాబ్ డ్రైవర్ కాబట్టి వీళ్ళు కార్ ఉండేది వీళ్ళ దగ్గర. ఆ కార్ తీసుకుని వెళ్ళి ఆ వైర్లు మొత్తం ఆ తాళం చిన్న తాళం ఏదంటే తీసి పలబట్టి లేకపోతే విండోస్ ఏవైతే ఓపెన్ విండోస్ ఉంటాయి అండర్ కన్స్ట్రక్షన్ అంటే దాంట్లోకి వెళ్ళి ఇటువంటి వైర్లు ఇవన్నీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టినారు. వీళ్ళు గత 2021 నుంచి 2021 నుంచి వీళ్ళు ఈ అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంతమంది గచ్చిబౌలి లిమిట్స్లో చేయడం జరిగింది, మన మియాపూర్ లిమిట్స్లో చేయడం జరిగింది. ఈ లాస్ట్ టైం ఇంతమంది ఆల్రెడీ అరెస్ట్ అయినారు, వీళ్ళు జైలు కూడా పోయినారు. అయినా కూడా వీళ్ళు మారకుండా మళ్ళీ కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ గచ్చిబౌలి చేసినారు. మళ్ళీ ఈ మధ్య లాస్ట్ 1 month నుంచి మళ్ళీ మా మియాపూర్ లిమిట్స్లో చేయడం మొదలుపెట్టి దాదాపు 7 లక్షల వర్త్ వైర్లు తీసుకుని పోవడం జరిగింది. మేము ఇప్పుడు దాదాపు ఒక 80 ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్ ఏవైతే సీజ్ చేయడం జరిగింది. దాదాపు 4 లక్షల వర్త్ మెటీరియల్ ఇవన్నీ. అలాగే వీళ్ళు వాడే స్విఫ్ట్ కార్ అయితే ఉందో దీనికోసం ఉపయోగించారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. బజాజ్ పల్సర్ ఒకటి A2 దగ్గర అది కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా ప్రేమ్నగర్లో ఉంటారు. ఇద్దరు కలిసి ప్రేమ్నగర్లో ఉంటారు. ఫస్ట్ అతను సురారంలో ఉంటాడు, 2వ అతను ప్రేమ్నగర్లో ఉంటాడు హబీజ్పేటలో. వీళ్ళు రాత్రి కూడా రక్కీ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి గ్యాంగ్స్ వేరే ఉన్నాయి కూడా తెలిసింది, వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇంకోటి మేము మీ ద్వారా చెప్పేది ఏమంటే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు CCTV కెమెరాస్ పెట్టుకోవాలి. అండర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మామూలుగా పెట్టుకున్న ఒకటి ముందర సైడ్ ఎక్కడైనా పెడతారు, మిగతా వదిలేస్తారు. యాక్చువల్గా స్టోర్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ స్టోర్ రూమ్ దగ్గర యాక్చువల్ అటువంటి ప్రాపర్టీ వీళ్ళు పెట్టుకుని నైట్ కూడా వాల్యుబుల్స్ పెడతారు. కరెంట్ స్విచ్చెస్ కానీ ఇటువంటి వైర్లు కానీ ఇంకా వేరే శానిటరీ మంచి ఇంతమంది మన దగ్గర ట్యాప్స్ కూడా పోయిన అటువంటి మన ఇత్తడి ట్యాప్స్ కూడా పోవడం ఒక్కొక్కటి 90,000 రూపాయల ట్యాప్స్ ఇంతమంది పోవడం జరిగింది. అప్పుడు కూడా పట్టుకోవడం జరిగింది. ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు వీళ్ళు ఏం చేస్తారు, మెటీరియల్స్ని అంతా సీరియస్గా తీసుకొని స్టోరేజ్ చేయాలి. దాంతో ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. మీ ద్వారా మేము చెప్పేది ఏమిటి, వాళ్ళంతా CCTV కెమెరాస్ పెట్టుకోవాలా.